రిటర్న్ టు ఇన్వాయిస్ వల్ల చాలా లాభాలే ఉన్నాయి. ఎలాంటివి అంటే మనకి ఈ ఇన్సూరెన్స్ అనేది 3 years వరకే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 3 years వరకే ఉంటుంది. 3 years తర్వాత మళ్ళీ అది కొలాప్స్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్ ఇన్సూరెన్స్ అయిపోతుంది. సో ఈ 3 yearsలో కనుక ఏదైనా జరిగితే, అందరం ఎక్స్పెక్ట్ చేయం ఏదైనా జరగాలని, ఏదన్నా మనకు తెలియకుండా ఏదైనా జరిగి టోటల్ లాస్లోకి వెళ్ళిపోతే మనకు కట్టిన రూపాయి ట్యాక్స్తో సహా వసూలు చేయొచ్చు, క్లెయిమ్ చేసుకొని డబ్బులు. సో ఈ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రిటర్న్ టు ఇన్వాయిస్ అనేది ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకోండి. వాళ్ళు చెప్పినా పర్లేదు, చెప్పకపోతే మీరు అడిగి మరీ ఆర్డర్ చేయించుకోండి. నమస్తే అండి, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మనం ఈ వీడియోలో కార్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. కారే కాదు, ఏ వెహికల్కైనా కానీ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎలాంటి ఆర్డర్స్ చేయాలి, చేయొద్దు, అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే టైంలో ఎలాంటి టైంలో క్లెయిమ్ చేయాలి, ఎలాంటి టైంలో క్లెయిమ్ చేయొద్దు అనేది డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు, అయినా పర్లేదు, ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం కొత్త కార్స్కి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, ఇది ఓన్లీ సెకండ్ హ్యాండ్ కాదు, ఓన్లీ కొత్త కార్స్కే చెప్తున్నాను. కొత్త కార్కి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏం యాడ్ ఆన్ చేయించుకోవాలి? ఒకటి, రిటర్న్ టు ఇన్వాయిస్ ఖచ్చితంగా యాడ్ ఆన్ చేయించండి. ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ వల్ల చాలా లాభాలే ఉన్నాయి. ఎలాంటివి అంటే మనకి ఈ ఇన్సూరెన్స్ అనేది 3 years వరకే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 3 years వరకే ఉంటుంది. 3 years తర్వాత మళ్ళీ అది కొలాప్స్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్ ఇన్సూరెన్స్ అయిపోతుంది. సో ఈ 3 yearsలో కనుక ఏదైనా జరిగితే, అందరం ఎక్స్పెక్ట్ చేయం ఏదైనా జరగాలని, ఏదన్నా మనకు తెలియకుండా ఏదైనా జరిగి టోటల్ లాస్లోకి వెళ్ళిపోతే మనకు కట్టిన రూపాయి ట్యాక్స్తో సహా వసూలు చేయొచ్చు, క్లెయిమ్ చేసుకొని డబ్బులు. సో ఈ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రిటర్న్ టు ఇన్వాయిస్ అనేది ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకోండి. వాళ్ళు చెప్పినా పర్లేదు, చెప్పకపోతే మీరు అడిగి మరీ ఆర్డర్ చేయించుకోండి. 3 years అని చెప్పాను కదా, సో 3 years కూడా ఖచ్చితంగా ఫుల్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. మనం 1 year ఫుల్ ఇన్సూరెన్స్ వస్తుంది, తర్వాత థర్డ్ పార్టీ చేసుకుంటే పర్లేదు కదా అనుకోవద్దు. ఖచ్చితంగా ఆ 3 years కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటేనే మనకి రిటర్న్ టు ఇన్వాయిస్ అనేది క్లెయిమ్ అవుతుంది, లేకపోతే కాదు. థర్డ్ పార్టీ ఉంది కదా, సో ఏమన్నా జరిగినా కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా అనుకోదు. థర్డ్ పార్టీ ఏంటంటే మనకి అవతల వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వాళ్ళకి వాళ్ళ నష్టం కింద మనం డబ్బులు ఇవ్వలేం కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇచ్చేస్తుంది, అంతే, అంతవరకే. మన కార్కి ఓన్ డ్యామేజెస్కి మనమే పే చేసుకోవాలి. అది టోటల్ లాస్ వచ్చినా నార్మల్గా ఉన్నా కానీ మనమే పే చేసుకోవాలి. సో ఈ 3 years కనుక మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటే కొత్త కార్కి, మీ రిటర్న్ టు ఇన్వాయిస్ ఉంటుంది కాబట్టి 100% మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. యాక్చువల్గా మనకి 2 years మాత్రమే రిటర్న్ టు ఇన్వాయిస్ అనేది రావాలి, బట్ వాళ్ళు 3rd yearకి ఎక్స్టెండ్ చేసి మరి మనకి 3rd year కూడా ఇస్తారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్కి మనకి వెహికల్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. సో తగ్గుతూ రావడం వల్ల రిటర్న్ టు ఇన్వాయిస్ అనేది మనకి వెళ్ళకపోతుంది. సో 2 years ఇచ్చిన తర్వాత 1 year ఎక్స్టెండ్ చేస్తారు. అంత పెద్దగా ఏం తగ్గదుగా, 3 సంవత్సరాలలో అంతగానం వాల్యూ ఏం తగ్గదు కాబట్టి 3rd year కూడా కన్సిడర్ అవుతారు. తర్వాత 4th yearకి వచ్చేసరికి మనకి 0 డిప్రిషియేషన్ పడుతుంది. 4th and 5th year 0 డిప్రిషియేషన్, టోటల్గా 5 years 0 డిప్రిషియేషన్ అని వస్తుంది. బట్ 5 yearsలో మనకి 3 years రిటర్న్ టు ఇన్వాయిస్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఏదైనా టోటల్గా లాస్ వస్తే, మేజర్గా ఏదైనా ప్రాబ్లం అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ 2 years తర్వాత మనకి రిటర్న్ టు ఇన్వాయిస్ రాదు. సో వెహికల్ వాల్యూ ఎంత ఉందో దాంట్లో మనకి 80 to 90% మాత్రమే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అందులో కూడా కొన్ని పార్ట్స్కి వస్తాయి, కొన్ని పార్ట్స్కి రావు. బట్ ఫుల్గా అయితే మనం క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ 5th year తర్వాత చాలా తగ్గిపోతుంది, 0 డిప్రిషియేషన్ వెళ్ళిపోతుంది. చాలా వాటికి మనం యాడ్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిటికి చేసుకోవాలి, కొన్నిటికి చేసుకోవద్దు, అవసరం లేదు కూడా. 5 years వరకు అయితే హ్యాపీగా ఉన్న దాంట్లోనే ఉండొచ్చు. అంతేగాని ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో చాలా మంది వచ్చేసి ఇది యాడ్ ఆన్ చేసుకోండి, అది యాడ్ చేయండి, ఇది యాడ్ చేయండి ఇన్సూరెన్స్లో అంటారు. అవన్నీ చేసుకోవద్దు. కొత్త బండికి 5 సంవత్సరాల వరకు ఏమీ చేయొద్దు. ఆఫ్టర్ 5 years తర్వాత మీరు ఏం చేసుకున్నా నడుస్తుంది. బట్ 5 years వరకు మనకు టోటల్గా ఇన్సూరెన్స్లో పార్ట్ టు పార్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఐటమ్సే కానీ, ఎలక్ట్రికల్ ఐటమ్సే కానీ, వైర్సే కానీ, బంపర్ డ్యామేజే కానీ, లేదంటే యాక్సిడెంటల్గా కానీ, హెడ్లైట్స్ కానీ, ఏది పోయినా కానీ మనం చేసుకోవచ్చు ఈ ఇన్సూరెన్స్లో మాత్రం. సో 5 years వరకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. సో ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయించకండి. ఇంకొకటి చేయించాలి ఏంటంటే, మనకి కార్ ఇన్సూరెన్స్తో పాటు డ్రైవర్ ప్లస్ ఓనర్ వీళ్ళిద్దరికి ఆల్రెడీ యాడ్ ఆన్ అయి ఉంటుంది ఇన్సూరెన్స్. ఇది కాకుండా బ్యాక్ సైడ్లో కూర్చుంటే ప్యాసింజర్స్ కూడా మనం యాడ్ ఆన్ అనేది చేయించుకోవాలి. ఒకవేళ మీ కార్ 4 seater అయితే ఎక్స్ట్రా 2%కి, 5 seater అయితే ఎక్స్ట్రా 3%కి చేసుకోవాలి. ఆ 3%కి ఏంటంటే ఏదన్నా యాక్సిడెంటల్గా ఒకవేళ డెత్ అయినా, లేదంటే మెడికల్ ఫీజు అయినా కానీ మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎంత అండి, మహా అంటే ఒక పర్సన్కి 100 rupees కంటే ఎక్స్ట్రా ఛార్జ్ అనేది కాదు
ఇంకోటి ఏంటంటే మనం ఖచ్చితంగా కార్ కొన్నప్పుడు ఫస్ట్ కొత్త కార్ తీసుకున్నప్పుడు చాలామంది లోన్కి వెళ్ళిపోతారు. ఈ లోన్ పైన కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అది మాత్రం 100% చేయించుకోవాలి. ఎందుకంటే ఈ లోన్ పైన ఇన్సూరెన్స్ అనేది చేయించకపోతే చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతాం. ఎలా అంటే సపోజ్గా ఒక పర్సన్ కార్ కొన్నాడు, కొద్ది రోజుల తర్వాత ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్ తర్వాత సడన్గా తను ఏదో కారణమే రీజన్తో డెత్ అయిపోయిన తర్వాత ఆ కార్ అనేది ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ కూడా వచ్చి లాక్కపోతాడు. ఓకే, బ్యాంక్ కూడా వచ్చి లాక్కపోతే మరి ఇక్కడ ఉన్న ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఆల్రెడీ అప్పటికే స్ట్రగుల్స్లో ఉంటారు. ఆ కార్ ఉంది, తీసేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అనుకుంటారు. బట్ కరెక్ట్ టైంలో అమ్ముదామంటే మార్కెట్లో వాల్యూ రాదు. దానికి తోడుగా అక్కడ ఈఎంఐస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ వచ్చిన డబ్బులు అక్కడ పోయిన డబ్బులు క్యాలిక్యులేట్ చేస్తే ఏమీ జరగదు. సో ఆ లోన్ పైన మనం ఈ ఇన్సూరెన్స్ని తీసుకుంటే దీనివల్ల ఏంటంటే ఏదో ఒక రోజు సడన్గా ఏదైనా జరిగితే, చనిపోతే, సో మనం ఆ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసేసుకొని మన కార్ ఇంటికి దగ్గరనే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఉంటే ఆ పర్సన్ జ్ఞాపకంతోనే ఉండిపోతుంది. లేదనుకుంటే ఆ ఉన్న కార్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఎంతో కొంతగా ఆ ఫ్యామిలీకి ఒక యూజ్ అనేది అవుతుంది. కాబట్టి ఇది కూడా చేయించుకోండి. తర్వాత థర్డ్ పార్టీ, చాలా మందికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే చాలా మందికి తెలియదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఏం జరుగుతుంది అంటే, మనం వెళ్ళి ఒక పర్సన్ని యాక్సిడెంట్ చేసినా, లేదు ఇంకో పర్సన్ వచ్చి మనల్ని యాక్సిడెంట్ చేసుకున్నా కానీ, మన తప్పున్నా తప్పు లేకపోయినా కొన్నిసార్లు ఏంటంటే, ఇది మన భారతదేశం తెలిసిందే కదా, ఎప్పుడు ఎలాంటి జరుగుతుందో తెలియదు. చిన్న బండి పెద్ద బండిని గుర్తు మొత్తం ఆ పెద్ద బండి అనేది తప్పు అంటారు. రాంగ్ ఎవరిదున్నదని చూడరు, వెహికల్ ఎవరిది పెద్ద ఉందనేది చూస్తారు. సో దాని గురించే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది అంటే, ఆ చిన్న వెహికల్ అతనికి ఇక్కడ నుంచి మనం క్లెయిమ్ పెట్టుకుంటే అతనికి అమౌంట్ అనేది క్లెయిమ్ చేస్తుంది మన ఇన్సూరెన్స్ కంపెనీ. వాడు కోర్టులో కేసు వేసినప్పుడు కాంప్రమైజ్ చేసుకుంటే నడిచిపోతుంది. కాంప్రమైజ్ చేయకపోతే లేదు నేను కేసు వేస్తా ఖచ్చితంగా అన్నప్పుడు, వాడు డబ్బులు కావాలనుకున్నప్పుడు కేసు వేసినప్పుడు మన ఇన్సూరెన్స్ కంపెనీ అనేది వాడు క్లెయిమ్ చేస్తుంది. సో దీంతో పాటు ఆ బండికి టోటల్ లాస్ వచ్చినా ఏమొచ్చినా క్లెయిమ్ చేస్తుంది. ఆ పర్సన్స్కి ఏదైనా యాక్సిడెంట్ అయినా క్లెయిమ్ చేస్తుంది. దాంతో పాటుగానే మన కార్లో ఉన్న డ్రైవర్కి, ఓనర్కి కూడా క్లెయిమ్ అనేది అవుతుంది. బట్ వెనుక కూర్చున్న వాళ్ళకి ఎవ్వరికి రూపాయి కూడా రాదు. ఓకేనా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో. ఫుల్ ఇన్సూరెన్స్లో మాత్రమే వెనుక కూర్చున్న వాళ్ళకి మనం యాడ్ ఆన్ చేస్తేనే వస్తుంది. చాలామంది ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా చెప్పరు, 200-300 వదిలే అనుకుంటారు. ఆ 200-300 ఒకనొక రోజు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి చెప్తున్నా, ఆ 200-300 గురించి ఆలోచించకండి. ఎందుకంటే వేల ఇన్సూరెన్స్ కడతాం మనం. ఎవ్రీ ఇయర్ 20,000, 25,000, 18,000 అట్లా ఇన్సూరెన్స్ వస్తుంది. దాంట్లో 200-300 కోసం మనం పెద్దగా ఆలోచించద్దు. సో అది మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా ప్యాసింజర్స్కి యాడ్ ఆన్ చేయించుకోండి. తర్వాత ఎలాంటి టైంలో ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి, ఎలాంటి టైంలో క్లెయిమ్ చేయాలంటే, చిన్న వాటికి అస్సలు క్లెయిమ్ చేయొద్దు. ఏదో వచ్చి తగిలిచ్చిండు, హెడ్ లైట్ బగిలిపోయింది, లేకపోతే బ్యాక్ సైడ్ టెల్ లైట్ బలిపోయింది, ఇలాంటి వాటికి అస్సలు కూడా క్లెయిమ్ చేయొద్దు. ఎలాంటి వాటికి క్లెయిమ్ చేయాలంటే, మేజర్గా యాక్సిడెంట్ అయినప్పుడు, మనం వెళ్ళి దేనికో ముందు డివైడర్ గుద్దినప్పుడు, లేదనుకుంటే ఏదైనా కుక్క వచ్చి పెద్దగా డ్యామేజ్ చేసినప్పుడు, అంటే అట్లీస్ట్ మన మినిమం బిల్ 1 lakh అయి ఉండాలి. మినిమం 1 lakh బిల్ ఉంటేనే మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. 5,000, 10,000, 15,000 మనం క్లెయిమ్స్ చేస్తే ఏమవుతుందంటే, ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మనం ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు మనకు నో క్లెయిమ్ బోనస్ అనేది వస్తుంది. ఆ బోనస్ పోతుంది. దాంతోపాటు మనకి నెక్స్ట్ ఇయర్కి ఇన్సూరెన్స్కి డిప్రిసియేషన్ అవుతుంది, వాల్యూ తగ్గుతుంది ఇన్సూరెన్స్లో. సో మనం ఈ ఇయర్లో ఆల్రెడీ దానికి అక్కడ ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది, దానికి 30,000-40,000 ఖర్చు అయింది. ఆ 40,000 ఖర్చు కూడా తగ్గిస్తాడు. అంటే ఈ ఇయర్ మనకి 7 లక్షల వాల్యూ ఉందనుకో కార్కి, నెక్స్ట్ ఇయర్కి 5.5-6 lakhs వరకు ఇస్తాడు. ఒకవేళ మనం క్లెయిమ్ చేయలేదనుకో, ఆ 10,000-15,000 మనం క్లెయిమ్ చేయలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్కి 7 lakhs బదులు 6.9 lakhs, 6.8 lakhs వరకు అట్లా ఇస్తాడు ఇన్సూరెన్స్ వాల్యూ. సో పెరిగింది కదా. మనం ఆ 10,000-15,000 కోసం చూస్తుంటే మనకు లక్షలు తగ్గుతూ వస్తుంది. ఈ విషయం ఎవరికి తెలియకుండా క్లెయిమ్ చేస్తూ పోతారు, తర్వాత బాధలు పడతారు. ఇంకోటి ఏంటంటే, మీరు 5 years వరకు ఎలాంటి యాడ్ ఆన్స్ మాత్రం చేయించకండి. 5 years వరకు అసలు చేయించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అదే చెప్పిర్రు, యూట్యూబ్ లేదో చెప్పిండు, ఇన్స్టాగ్రామ్ లేదో చెప్పిర్రు, ఇది యాడ్ ఆన్ చేయాలంట, రైడ్స్ కోసం చేయాలంట, అవన్నీ అవసరం లేదు. 5 years వరకు 100% మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా క్లెయిమ్ చేసుకోవచ్చు. 5,000-10,000 మాత్రం చేయొద్దు. ఎక్కువ అమౌంట్ అయితే 50,000, 60,000, 70,000, ₹1,00,000 అట్లా ఎక్కువ ఎక్స్పెండిచర్ అయినప్పుడు మాత్రమే క్లెయిమ్స్ అనేవి చేయండి. అంతేగాని చిన్న వాటి క్లెయిమ్స్ అనేది చేసుకోకండి. ఆఫ్టర్ 5 years తర్వాత మనకేంటంటే టోటల్గా చాలా వాల్యూ తగ్గుతుంది. ఆల్మోస్ట్ 5 సంవత్సరాల కంటే మనకి ఏమైనా 40% వాల్యూ తగ్గుతుంది వెహికల్ కాస్ట్కి. సో 40% వాల్యూ తగ్గినప్పుడు మనకి ఇన్సూరెన్స్లో వాల్యూ కూడా తగ్గుతుంది. కాబట్టి
ఆ టైంలో అన్నిటికీ క్లెయిమ్ చేయడానికి ఇయ్యరు. సో అలాంటి టైంలో యాడ్ ఆన్ చేసుకున్నా పర్లేదు. కానీ అంతేగాని 5 సంవత్సరాల లోపల ఉన్న కార్లకు కూడా చాలామంది అయ్యో యూట్యూబ్లో అది చెప్పిండు, ఇన్స్టాగ్రామ్లో ఆ పర్సన్ ఇట్లా చెప్పిండు, ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా అతను చెప్పింది నిజమే కదా, ఇలాంటివి ఏమి నమ్మకండి. అంత ఫేక్ అదంతా. వాళ్ళ ఫాలోవర్స్ పెంచుకోవడానికి ప్లస్ అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళని బతికేయడానికి, అంతేగాని ఇంకో ఆలోచన ఉండదు వాళ్ళకి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే, సెకండ్ హ్యాండ్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అది 5 years లోపల అయితే మనకి 0 depreciation అనేది ఉంటుంది. సో ఓనర్ మారుతాడు, ఇన్సూరెన్స్ అయితే మారది. ఇన్సూరెన్స్ అసలుకి మారదు. కాబట్టి మనం సెకండ్ హ్యాండ్లో మన 5 years లోపల ఉన్న వెహికల్ని కొంటే సేమ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ మనకు వస్తుంది. బట్ అక్కడ ఓనర్ మాత్రమే చేంజ్ అవుతాడు, వెహికల్కి ఏం కాదు. కాబట్టి మనం ఈజీగా దాన్ని చేసుకోవచ్చు. సో 0 depreciation 5 years వరకు సెకండ్ హ్యాండ్ వెహికల్ కూడా ఉంటుంది. కొత్తదే కాదు, సెకండ్ హ్యాండ్లో ఇప్పుడు కొంతమంది 1 year యూజ్ చేస్తారు, 2 years యూజ్ చేస్తారు, దాని తర్వాత సేల్ చేసేస్తారు. ఇంకో పర్సన్ ఎవరో కొనుక్కుంటారు, వాళ్ళకు కూడా 0 depreciation అనేది వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఇదేంటంటే ప్రతి షోరూమ్ వాళ్ళు కొత్త వెహికల్కి చాలా ఫోర్స్ చేస్తారు. ఇన్సూరెన్స్ తీసుకోండి, 5 years తీసుకోవాలి, 1+4, 1+3, 1+2 అని. యాక్చువల్గా గవర్నమెంట్ ప్రకారంగా మోటార్ యాక్ట్ ప్రకారంగా ఏముందంటే 1+2 తీసుకోవాలి. 1+2 అంటే 1 year మనకు ఫుల్ ఇన్సూరెన్స్ వస్తుంది, దాని తర్వాత 2 years ఏమో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెప్పాను కదా ఇందాక, సో ఆ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ మనం దాన్ని ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి అంటే దానిపైన యాక్సెస్ అమౌంట్ ఉంటుంది, అది మనం పే చేస్తే మనకు మళ్ళీ ఫుల్ ఇన్సూరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఈ 1+2, 1+3 ఏంటంటే మనకి ఇంతకుముందు ఇవన్నీ సిస్టమ్స్ లేవు, ఇవంతా లేకుండే. 2018 or 19లోనేమో సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది ఏంటంటే ఎక్కువ మంది కొత్త కార్స్ కొంటారు, తర్వాత ఇన్సూరెన్స్ అనేది కట్టకుండా ఇలా 1 yearకి 1.5 yearకి ఇట్లా రోడ్ల పైకి వెళ్ళి యాక్సిడెంట్ చేసుకొని చాలా కేసెస్ వచ్చినాయి. ఈ కేసెస్ ఏంటంటే చాలామంది ఫేక్గా పెట్టారు అన్నట్టు. ఈరోజు యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ లేదు దానికి, బట్ ఈ రోజు కాకుండా బిఫోర్ డే అంటే 2 days బ్యాకే ఇన్సూరెన్స్ మేము పే చేసినాం. సో ఇలా ఫోర్జరీ చేసి స్కామ్స్ చేసడం స్టార్ట్ చేసారు అన్నట్టు అప్పట్లో. సో అది జరగద్దు అని చెప్పేసి మళ్ళీ ఇలాంటి రిపీట్స్ కావద్దు అని చెప్పి కోర్టు ఏం చేసిందంటే లేదు 1+2 ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి మనకి పెట్టింది. సో మిమ్మల్ని ఫోర్స్ చేస్తే తీసుకోకండి, 1+2 ఇవ్వని చెప్పండి. కొంతమంది ఏమంటారంటే 1+4 తీసుకోవాలి సార్, ఖచ్చితంగా తీసుకోవాలి, అది గవర్నమెంట్ రూలు, అది ఇది అంటారు. అవన్నీ అవసరం లేదు, 1+2 అంతే. 1 సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్, దాని తర్వాత 2 years ఏమో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఇంకో విషయం ఏంటంటే చాలా షోరూమ్స్ కానీ అది బైకే కానీ కారే కానీ ఏదైనా కానీ కొత్తది కొందామంటే వాళ్ళు ఏమంటారంటే మా దగ్గరనే ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా అంటారు. అలా ఏముండదు, ఎక్కడైనా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. మనకి ఏ ఇన్సూరెన్స్ నచ్చితే ఆ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు మనం. అలాంటి ప్రాబ్లం ఏముండదు ఇన్సూరెన్స్లలో. బట్ వీళ్ళు ఫోర్స్ ఏం చేస్తారంటే మీరు సర్వీసింగ్కి మా దగ్గరికి వస్తారు కాబట్టి మా దగ్గర క్లెయిమ్ అయ్యే ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మేము ఇచ్చే ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్తారు. ఎందుకంటే అక్కడ మనం తీసుకుంటే మనం చాలా డబ్బులు లాస్ అవుతాం. మనకి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 40,000 ఇన్సూరెన్స్ పడ్డది అనుకోండి, అదే మనం బయట కంపేర్ చేస్తే 30,000కి వస్తుంది. సేమ్ వాళ్ళు ఏదైతే ఇస్తారో సేమ్ అంతే మనకి వాల్యూ వేసుకొని వాల్యూతోని రిటర్న్ టు ఇన్వెస్ట్తో సహా ఇస్తారు. బట్ వీళ్ళు ఏమంటారంటే మా దగ్గర తీసుకుంటేనే మేము మీకు ఫ్రీ సర్వీస్ చేస్తాం, లేకపోతే చెయ్యము. ఎందుకంటే వీళ్ళకి ఆ 10,000 యాక్సెస్ అమౌంట్ వీళ్ళకి యాడ్ అవుతుంది కాబట్టి సేల్స్ మ్యాన్స్ అలానే చేస్తారు. సో మీకు నచ్చితే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్ళ దాంట్లో చేయించుకొని కార్ అనేది కానీ బైక్ కానీ తీసుకోండి. లేదు అనుకుంటే ఇక తప్పదిగా వాళ్ళ దగ్గర తీసుకోండి. బట్ చెప్పింది వినండి, 1+2 కావాలని చెప్పండి అంతే. నాకు అంతకు మించి వద్దు అని చెప్పండి. డిస్కౌంట్ అయ్యేటట్టుగా మాట్లాడుకొని తీసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ వచ్చినా లేదు అన్నా ఇది తెలియట్లేదు దీని గురించి ఎలా ఆలి అనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేసుకొని మెసేజ్ చేయండి చాలు, నేను రిప్లై ఇస్తాను. ఫాలో చేయకపోయినా పర్లేదు కానీ మెసేజ్ చేయండి, 100% చూసుకొని రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో విషయం, మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, దాని గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.